హాయ్ అండి. నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్. ఈరోజు ఈ వీడియోలో క్యారెట్, ఉసిరికాయ 2 కలిపి జ్యూస్ ఎలా చేయాలో చూద్దాం. క్యారెట్‌లో విటమిన్స్ ఏ, సి, కే ఉంటాయి. అలాగే పొటాషియం, కాల్షియం, ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది బరువును తగ్గిస్తుంది. అలాగే గుండె జబ్బులను, క్యాన్సర్ వంటి వాటిని నివారిస్తుంది. ఇంకా ఉసిరికాయ అయితే విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధులతో పోరాడుతుంది. దగ్గు, జలుబు వంటి వాటిని నిరోధిస్తుంది. ఈ కాయను డైరెక్ట్‌గానే తింటే చాలా మంచిది. అలా తినలేం కాబట్టి ఇలా జ్యూస్ చేసుకొని తాగితే టేస్ట్‌గా అనిపిస్తుంది. ముందుగా 2 ఉసిరికాయలు, 2 క్యారెట్లు తీసుకున్నాను. క్యారెట్లనైతే పైన పీల్ తీసేసి ఆ చివర ఈ చివర కట్ చేసుకున్నాక వీటిని శుభ్రంగా కడుక్కున్నాక ఉసిరికాయలో లోపల గింజ ఉంటుంది అది తీసేసి ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఒక మిక్సీ గిన్నె అయినా తీసుకోండి, లేకపోతే జ్యూస్ గిన్నె అయినా తీసుకుని ఈ ముక్కల్ని ఇందులో వేసుకున్నాక మూత పెట్టుకుని ఒకసారి మిక్సీ వేసుకోండి. ముందే వాటర్ వేయొద్దు, ఇవి నలగవు. ఇలా ఒకసారి మిక్సీ వేసుకున్నాక వాటర్ గ్లాస్తో గ్లాస్ వాటర్ వేసి ఈ విధంగా మళ్ళీ మిక్సీ వేసుకోండి. మళ్ళీ ఇంకో గ్లాసు వాటర్ అవసరం అవుతాయి. మొత్తం మీద ఒక 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నాక మిక్సీ వేసుకోండి. ఫైన్ పేస్ట్ చేసుకోండి ముక్కలేమి రాకుండా. ఈ విధంగా మిక్సీ వేసుకున్నాక చూస్తే జ్యూస్ ఇలా రెడీ అవుతుంది. వీటిని మీరు ఏదైనా జాలి గిన్నెలో వేసి స్ట్రైన్ చేసుకోవచ్చు. అయితే ఇలా స్ట్రైనర్‌లో కంటే నాకు క్లాత్ ఈజీగా అనిపిస్తది. నేను ఎలా చేయాలో చూపిస్తాను. ఒక గిన్నె తీసుకోండి. ఇలాంటి కాటన్ క్లాత్ తీసుకోండి. పలచగా ఉన్న కాటన్ క్లాత్ తీసుకుని మూట కింద కట్టుకుని పిండుకుంటే చాలా ఈజీగా వస్తుంది. ఈ మూతలో కానీ మిక్సీ గిన్నెలో కానీ ఇలా పల్ప్ ఉంటే కొద్దిగా వాటర్ వేసుకుని కడుక్కుని ఇందులో వేసేసుకున్నాక దీన్ని మూట కింద కట్టుకుని పిండుకుంటే జ్యూస్ రెడీ అవుతుంది. నేనైతే ఒక 2 వీక్స్ వరకు ఈ జ్యూస్ తాగుతాము. నెక్స్ట్ 2 వీక్స్ మారుస్తూ ఉంటాను. 2 వీక్స్‌కి ఒకసారి. ఒకసారి క్యారెట్ జ్యూస్ అయితే ఒకసారి బీట్రూట్ జ్యూసు, ఒకసారి వెజిటబుల్ జ్యూసు ఇలాంటి జ్యూసులు ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇది ఆరెంజ్ ఫ్లేవర్‌తో ఉంటుంది. ఉసిరికాయ వేయడం వల్ల ఆరెంజ్ జ్యూస్ తాగినట్లే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇదైతే ఒక 3 వరకు వస్తుంది. ఇలా నేనైతే 2 గ్లాస్ తీసుకున్నాను. ఈరోజైతే మా పిల్లలకి ఇవ్వటం లేదు. అందుకు 2 గ్లాసులే తీసుకున్నాను. ఇంకొక గ్లాస్ కూడా అవుతుంది. తర్వాత నేనైతే ఇలా డైరెక్ట్‌గా తాగేస్తాం. మా హస్బెండ్ అయితే కొద్దిగా సాల్టు, కొద్దిగా మిరియాల పొడి వేసుకొని తాగుతారు. అలా కూడా టేస్ట్ బాగుంటుంది. డైరెక్ట్‌గా తాగినా మనకు ఆరెంజ్ జ్యూస్ టేస్ట్‌లో ఉంటుంది. చూడడానికి కూడా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. అందుకు పిల్లలకు కూడా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.